గ్రూప్ 2 పరీక్షలకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 సర్వీసుల పోస్టుల భర్తీకి రేపు ఎల్లుండి పరీక్షలు నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలను సిద్ధం చేసింది. పరీక్షల నిర్వహణకు గతంలో పలుమార్లు ఏర్పాటు చేసిన వివిధ సాంకేతిక కారణాలతో వాయిదా పడ్డాయి. ఒక్కో పేపర్కు 150 మార్కులు చొప్పున మొత్తం 4 పేపర్లకు 600 మార్కులకు జరుగుతుంది. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు మూసివేస్తామని టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, రైట్, థ్యాంక్ యూ పద్మ. ప్రస్తుతం మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు ఎల్లుండి జరగబోయే గ్రూప్ 2 పరీక్షలకు ఇప్పటికే ప్రభుత్వంతో పాటు గ్రూప్ 2 కు సంబంధించిన జిల్లా అధికార యంత్రాంగం అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసింది. 2023కు సంబంధించిన గ్రూప్ 2 సర్వీస్ పోస్టుల భర్తీలో భాగంగా ఈరోజు 15, 16 తేదీల్లో తేదీని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా గతంలో జరిగిన తప్పులను సరిదిద్ది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలతో పాటు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రస్తుతం పకడ్బందీగానే ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షలకు సంబంధించిన నిర్వహణ నిర్వహించేందుకు ఇప్పటికే 1368 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022కు సంబంధించిన డిసెంబర్ 29న ప్రకటన జారీ చేయగా అందులో భాగంగా 5,51,343 మంది అభ్యర్థులు ఇప్పటికే ఇందులో దరఖాస్తు చేసుకున్నట్టు మనకు అధికారులు అంచనా చేశారు. ఇందులో పరీక్ష నిర్వహణకు గతంలో పలుమార్లు ఏర్పాటు చేసిన ఏదైతే వివిధ సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూనే వచ్చింది. కాబట్టి ఆ వాయిదా పడుతున్న క్రమంలో ఒక్కో పేపర్ కు సుమారు 150 మార్కులు చొప్పున మొత్తం 600 మార్కులు ఏర్పాటు చేశారు. దీనిలో సుమారు 3 పరీక్షా కేంద్రాలకు ఇందులో భాగంగా పరీక్షకు సంబంధించిన సమయాన్ని సైతం మనకు ఏర్పాటు చేశారు. ఎందుకంటే 10 గంటల నుంచి సుమారు 12 గంటల ప్రాంతంలో ఒక పేపర్ ఉంటుంది. దాని తర్వాత మధ్యాహ్నం 3 గంటల వరకు మరో పేపర్ ఉంటుంది. సాయంత్రం 5:30 వరకు ఉంటుందని చెప్పేసి ఇప్పటికే టీజీపీఎస్సీ అధికారులు దీంట్లో స్పష్టంగానే జారీ చేశారు. ఎందుకంటే పరీక్ష ప్రారంభానికి ముందే అరగంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ముందస్తుగానే అధికారులు జారీ చేశారు. ఈ రకంగా పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అటు తప్పనిసరిగా పరిస్థితులకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ముందుగానే అరగంట ముందుగానే గేట్లు మూసేస్తారు. కాబట్టి అంత ముందుగానే రావాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ చూస్తున్నాం. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం సైతం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. అభ్యర్థుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాటు సిద్ధం చేస్తుంది. హాల్ టికెట్ తో పాటు అటు కావాల్సిన సదుపాయాలు సైతం తీసుకొని అరగంట ముందు రావాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం చెప్తున్న పరిస్థితి మనం చూశాం పద్మ.